సో మనం ప్రీవియస్ క్లాస్లో డాటా టైప్స్, వేరియబుల్స్ ఇలా కొన్ని కాన్స్టెంట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తూ వచ్చాం. సో ఈ రోజు వచ్చేసరికి ఆపరేటర్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా సో ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. వేరియబుల్స్, డాటా టైప్స్, ఆపరేటర్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం ఆపరేటర్ టాపిక్స్ ని తరోగా నేర్చుకుంటామండి, కంగారేం లేదు. సో ఫస్ట్ ఈ రోజు మనం యూనరీ ఆపరేటర్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ రేపటి నుంచి బైనరీ ఆపరేటర్ మేబీ 2 days పట్టొచ్చు. తర్వాత టర్నర్ ఆపరేటర్, ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి మనం. ఓకే, సో ఆపరేటర్ టాపిక్ చూద్దాం ఈరోజు. స్క్రీన్ అందరికి విజిబుల్ గా ఉందా? స్క్రీన్ ఒకటి, ఇంకోటి నాకు వాయిస్ క్లియర్ గా ఉందా? ఇవి రెండు కన్ఫర్మ్ చేయండి అంతే. వాయిస్ ఓకే కదండి, క్లియర్ కదా? ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇప్పుడు ఆపరేటర్ అనేది చూద్దాం. ఫస్ట్, operator is a symbol that is used to perform mathematical logical operations on variables and values. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఆపరేటర్ అనేది ఒక సింబల్ అండి. సో అదేంటి, మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి మనం వేరియబుల్స్ పైన కావచ్చు, వాల్యూస్ పైన మనం చేస్తున్నాం. సో ఫస్ట్ కొన్ని రెండు టర్మినాలజీస్ తెలియాలి మనకి మెయిన్గా. సో ఏమంటున్నాను, ఆపరేటర్ అనేది ఒక సింబల్. అది ప్లస్సా, మైనసా, లేకపోతే లెస్ దానా, గ్రేటర్ దానా, ఇంకో సింబలా, ఏదో ఒక సింబల్. సో ఒక సింబల్ ఇది. సో అది ఏం చేస్తుంది, మ్యాథమెటికల్ గా కావచ్చు, లాజికల్ గా కావచ్చు, మనకు ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎస్టర్డే ఇంట్రడ్యూస్ చేశాను, సమ్ ఎలా చేయాలో చూసాం. ఏం చేస్తున్నాం మనం, a = 5, b = 4, a + b చేస్తున్నాం. a + b చేస్తున్నామంటే ఇక్కడ a అండ్ b మధ్యలో ఏముంది, ఆపరేటర్ ఉంది. ప్లస్ అనేది ఒక ఆపరేటర్. సో మరి వీటిని ఏమంటామంటే ఆపరెంట్స్ అంటాం. ఈ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఏంటి, ఏ వేరియబుల్స్ మధ్య మనం ఏం చేస్తున్నాం, వీటిని ఏమంటున్నాం, ఆపరెంట్స్ అంటున్నాను. సో మనకు ఈ సింబల్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేటర్ అంటున్నాను. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. a - b కావచ్చు, b + c కావచ్చు, a + d కావచ్చు, ఇంకా ఏదైనా తీసుకున్నా కూడా, లేకపోతే a + 10 కావచ్చు. ఓకే, సో ఏ విధంగా తీసుకున్నా కూడా మనకు చూడండి మధ్యలో ఇది ఉంది, ఆపరేటర్. సో ఇలానే ఉండాలంటే ఇలానే ఉండే అవసరం లేదు. ఇవేనా కావాలంటే ప్లస్ మైనస్ చెప్తున్నాను. ఈ ప్లస్ మైనస్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఫెమిలియర్ గా ఉంటాయి. ఓకే, మల్టిప్లికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెమిలియర్ ఉంటాయి. ఇంకా కొన్ని మనకు తెలియని ఆపరేటర్స్ కూడా మనం నేర్చుకుంటూ వెళ్తాం ఇక్కడ. సో చాలా ఆపరేటర్స్ ఉంటాయండి. సో ఆ ఆపరేటర్స్ మీరు ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తారు. అలా అనుకుంటే మనకు లాజికల్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. సో మనకు ఫెమిలియర్ గా ఉన్నాయి కాబట్టి నేను ఎగ్జాంపుల్లో ప్లస్ మైనస్ ఇవి పెడుతున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, వీటిని ఏమంటాం, ఏ అండ్ బి ఏంటి, ఇవి ఆపరెంట్స్ అంటాం. మరి ఈ సింబల్ ఏంటి, ఆపరేటర్. ఓకే, సో ఇవి కన్ఫ్యూజ్ కాకూడదు. ఏ అండ్ బి ఆపరెంట్స్, ఇది ఆపరేటర్. ఓకే, ఏ అండ్ డి ఇవేంటి, ఆపరెంట్స్. మరి ప్లస్ ఏంటి, ఆపరేటర్. ఇంతే. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, బి అండ్ సి ఏంటి, ఇప్పుడు బి అండ్ సి ఏంటి, ఎస్ ఆపరెంట్స్ అండి. కలగత గారు, సులభ గారు, గుడ్ అండి. సో ఏంటివి, బి అండ్ సి ఆపరెంట్స్. ఓకేనా? జయరామ్ గారు, గుడ్. సో ఇప్పుడు ఇక్కడ సింబల్ ఉంది ఏంటి మరి, ప్లస్ అనేది ఆపరేటర్. ఓకేనా? ఇదంతా కూడా మనకు చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మనకు ఎప్పుడైతే మనం ఆపరేటర్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెంట్స్ అనేవి తెలియాలి.
సో అది తెలుసుకోండి. ఓకే, అది మీకు మళ్ళీ అది మీరు వేరియబుల్స్ పైన చేస్తున్నారు, వాల్యూస్ పైన కావచ్చు ఆపరేషన్స్ అనేవి. ఓకేనా? సో ఈరోజు సింపుల్ గా క్లాస్ ఉంటుందండి, అయిపోకూడదు. మనం యూనియన్ ఆపరేటర్, రేపు మళ్ళీ ఇంకో ఆపరేటర్, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. సో చూడండి, ఆపరేటర్ ఇస్ సింబల్ దట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ లాజికల్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. సో వేరియబుల్స్ అండ్ వాల్యూస్ పైన మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, అనేటివి మనం పర్ఫామ్ చేస్తున్నాం. సో మనకు జస్ట్ కొన్నే తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆపరేటర్ ఉన్నాయి మీకు తెలిసింది ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్, దీంట్లో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ తెలుసు, ఇవి మీకు తెలుసు జస్ట్. కానీ చూడండి, ఈ ఆపరేటర్ ఉంది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం, దీన్ని ఎలా యూజ్ చేస్తాం, దీన్ని ఎలా యూజ్ చేస్తాం, దీన్ని ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ మీకు నేర్చుకుంటారు. ఓకే, తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ సి లాంగ్వేజ్ ఫెమిలియర్ ఉన్న వాళ్ళు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే క్లియర్గా మనం నేర్చుకుంటాం. ఒకవేళ తెలిసిన వాళ్ళకి కూడా మనం ఇంకా చాలా ఇక్కడ కొన్ని డెప్త్ గానే చెప్తాం. సో మీకు అక్కడ యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ యూనరీ ఆపరేటర్. ఆపరేటర్ అంటే 3 టైప్స్ గా మనం తీసుకుంటాం. ఏంటి? క్లాసిఫై చేస్తే ఆపరేటర్స్ ని యూనరీ ఆపరేటర్ అని, బైనరీ ఆపరేటర్ అని, టర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఏంటేంటి? మనకు యూనరీ ఆపరేటర్ ఉంది, బైనరీ ఆపరేటర్ ఉంది, టర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అంటున్నాం. సో మరి యూనరీ ఆపరేటర్ అంటే ఏంటో తెలియాలి. సో యూనరీ ఆపరేటర్ అంటే మనం ఒకటే ఆపరెండ్ పైన మనం ఇక్కడ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. అంటే ఏదో ఒక ఆపరెండ్, అంటే ఏ ప్లస్ ప్లస్ ఏ, లైక్ ఇట్లా ఏ మైనస్ మైనస్, ఈ విధంగా ఒకటే ఆపరెండ్. ఇక్కడ ఏ బి లేదు, ఉంటే బి తీసుకో, లేకపోతే సి తీసుకో, లేకపోతే ఏ ప్లస్ ప్లస్, డి ప్లస్ ప్లస్, క్యూ మైనస్ మైనస్. ఒకటే ఆపరెండ్ పైన మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. సో వాటిని మనం యూనరీ ఆపరేటర్ కింద వస్తాయి. ఓకేనా? తర్వాత ఇది జస్ట్ ఇది చెప్పాలని సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇక్కడ నిన్ననే చెప్పొచ్చు, కానీ ఆపరేటర్ టాపిక్ లో నేను ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను నిన్న సైజ్ ఆఫ్ అంటే ఏంటంటే చెప్పాను, ఎప్పుడైతే మీకు ఇంటీజర్ అనేది ఎన్ని బైట్స్ స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాను, 4 బైట్స్, సో లేకపోతే 2 బైట్సా, మీ సిస్టంలో ఇప్పుడు ఈ సైజ్ ఆఫ్ అనేది యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, మన ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, క్యార్ కావచ్చు, డబుల్ కావచ్చు, దీని యొక్క మెమొరీ సైజ్ ఎంత అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఓకేనా? సో ఇది మనకు ఆపరేటర్లో, యూనరీ ఆపరేటర్లో మనం రెండు ఏంటి, ఇంక్రిమెంటల్ ఆర్ డిక్రిమెంటల్ ఆర్ సైజ్ ఆఫ్. సో సైజ్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటి, మనకు ద అమౌంట్ ఆఫ్ స్టోరీస్ అంటే మనకు ఎన్ని బైట్స్ లో మనకు అవసరం పడుతుంది, బైట్స్ లో మనం కనుక్కుంటాం. ఓకే, సో ఇది కూడా ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే జస్ట్ యూనరీ ఆపరేటర్, ఈ రెండు తెలుసుకుంటాం. రేపు మళ్ళీ 2-3 ఇలా 2-3 తెలుసుకుంటూ వెళ్తాం. సో మళ్ళీ టర్నర్, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తామండి. సో కంగారు ఏం లేదు, మనం ఆపరేటర్ టాపిక్స్ టైం తీసుకొని నేర్చుకోవాలి, ఎందుకంటే బేసిక్ అండి. సో మీకు అర్థం కావాలి, మళ్ళీ మీరు టాస్కులు చేయాలి, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. ఓకేనా? సో నేను ఒకటేసారి ఇప్పుడు నేను యూనరీ బైనరీ ఇవి కూడా చెప్పుకోవచ్చు ఒకటే రోజులు, కానీ మనకు క్లమ్జీ కాకుండా రోజు ప్రాక్టీస్ కావాలి. మీకు నేను చెప్పిన వెంటనే సో మీరు టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. సో మీరు చేస్తున్నారా అంటే మీ ఇష్టం ఇక. సో మీరు చేస్తే మీకే చాలా బాగా యూజ్ అవుతుంది. సూర్యబాబు గారు నాకు కొంచెం స్లోగా చెప్పండి సార్. యా, స్లోనే వెళ్తున్నామండి, చాలా స్లోనే వెళ్తున్నాం, మనకు చాలా టైం ఉంది, స్లోనే వెళ్తాం. సో టాస్క్ కంప్లీట్ చేయండి. ఇంకా ఎవరైనా అంటే కొందరు పెడుతున్నారు, ఇంకెవరైనా పెట్టాలంటే టాస్క్ కంప్లీట్ చేసి గ్రూప్ లో పెట్టండి, మీకే హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు చేస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఇంక్రిమెంటల్ ఆర్ డిక్రిమెంటల్, సైజ్ ఆఫ్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మిమ్మల్ని ఎక్కడైనా కన్ఫ్యూజ్ చేయాలన్నా కానీ ఆపరేటర్ విషయంలో ఇంక్రిమెంటల్ ఆర్ డిక్రిమెంటల్ ఆపరేటర్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఎందుకంటే దీనిలో ఇంకా రకరకాల 2 టైప్స్ ఉంటాయి. ఇంక్రిమెంటల్లో 2 టైప్స్ ఉంటుంది, డిక్రిమెంటల్లో 2 టైప్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది కొద్దిగా కేర్ఫుల్గా నేను చెప్పేటప్పుడు, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంటల్ చెప్పేటప్పుడు. సో ఇప్పుడైతే తర్వాత బైనరీ ఆపరేటర్లు ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. బైనరీ ఆపరేటర్లో అర్థమెటికల్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్,
బిట్ వైజ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, తర్వాత టర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. సో బైనరీ ఆపరేటర్ గురించి మాట్లాడుకుంటే, మరి దీన్ని బైనరీ ఆపరేటర్ ఎందుకున్నానంటే, అంటే 2 ఆపరెంట్స్ పైన ఆపరేషన్ జరుగుతుంది. బి ప్లస్ సియా లేకపోతే క్యూ ప్లస్ పియా, ఇలా 2 ఆపరెంట్స్ పైన ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి బైనరీ ఆపరేటర్. ఇక్కడ వచ్చేసరికి ఏం చేస్తున్నాను నేను, సింగిల్ ఆపరెంట్ పైన ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి యూనరీ ఆపరేటర్, ఇది బైనరీ ఆపరేటర్. ఇక్కడ వచ్చేసరికి 2 కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని మనం ఇక్కడ చేస్తాం. ఎప్పుడైతే మీకు టర్నరీ ఆపరేటర్ వస్తుందో అప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే, సో టర్నరీ ఆపరేటర్ని ఇంకా కండిషనల్ ఆపరేటర్ కూడా అంటారు. ఇక్కడ నేమ్ చేంజ్ చూస్తే, నేమ్ ఇంకో కండిషనల్ ఆపరేటర్ అని కనిపిస్తే టర్నరీ ఆపరేటర్ అని గుర్తుపెట్టుకోండి. సో మనం చూడండి, ఇక్కడ యూనరీ ఆపరేటర్ అంటే ఏమేమి ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఏ ప్లస్ ప్లసా, ఏ మైనస్ మైనసా, ఇవి ఇవి ఉంటాయి. తర్వాత అర్థమెటికల్ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్లో చూడండి, అర్థమెటికల్ ఆపరేటర్ ఇది ఒకటి. సో ఇదేంటి, రిలేషనల్ అండి. తర్వాత లాజికల్ ఆపరేటర్ కావచ్చు, బిట్ వైజ్ ఆపరేటర్ కావచ్చు, అసైన్మెంట్ ఆపరేటర్ కావచ్చు, తర్వాత టర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. ఇలా ఈ రోజు మనం యూనరీ ఆపరేటర్ గురించి తెలుసుకుంటాం. మళ్ళీ రేపు అర్థమెటికల్ ఆపరేటర్, రిలేషనల్, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. సో ఈ రోజు మరి సైజ్ ఆఫ్ ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే, సైజ్ ఆఫ్ కూడా తెలుసుకోవాలని మీకు నేను దీంట్లో ఇంక్లూడ్ చేశానండి. సో జస్ట్ ఇది సైజ్ ఆఫ్ అనేది మీకు ఎలా కనుక్కుంటారు మన స్టోరేజ్ అనేది, దానికోసమే నేను యూనరీ ఆపరేటర్ జస్ట్ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. యూనరీ ఆపరేటర్ వచ్చేసరికి ఏ ఆపరేటర్ విచ్ కంటైన్ ఓన్లీ సింగిల్ ఆపరెంట్ కాల్డ్ యూనరీ ఆపరేటర్. సో ఈ ఆపరేటర్ విచ్ కంటైన్ ఓన్లీ సింగిల్ ఆపరెంట్. ఇప్పుడు చూడండి, నేను ఆపరెంట్ అని చెప్పకపోతే మనం డైరెక్ట్ ఆపరెంట్ అంటే మీకు తెలియదు. సో అందుకే ఆపరెంట్ అంటే ఏంటో, ఆపరేటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఏ ఆపరేటర్ విచ్ కంటైన్ ఓన్లీ సింగిల్ ఆపరెంట్. ఒక ఆపరేటర్ అనేది ఏంటి, సింగిల్ ఆపరెంట్ కలిగి ఉంటుంది. యూనరీ ఆపరేటర్స్ ఆర్ ద ఆపరేటర్స్ దట్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ఏ సింగిల్ ఆపరెంట్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ వాల్యూ. సో ఈ విధంగా ఉన్నప్పుడు జస్ట్ మన సింగిల్ ఆపరెంట్, అయ్యో ఎలా మరి, ఓన్లీ ఏనే ఉంది, పక్కకైతే జస్ట్ ప్లస్ ప్లస్ ఏ పెడుతున్నాడు, లేకపోతే ప్లస్ ప్లస్ ఏ పెడుతున్నాడు, ముందు పెడుతున్నాడు, వెనుక పెడుతున్నాడు, రెండు సేమేనా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఇంక్రిమెంటల్ ఆపరేటర్ లో. సో ఇది జస్ట్ సింగిల్ ఆపరెంట్ పైన మనం చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్ ఆపరేటర్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆపరేటర్ అండి. సో చూద్దామండి. సో మనకు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ లో మనకు చూడండి, దీని ఒక టైప్స్ లో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, తర్వాత ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. డిక్రిమెంట్కి వచ్చేసరికి ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. సో ఫస్ట్ దీని గురించి మనం క్లియర్ గా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అని చెప్పాను. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే జస్ట్ ప్లస్ ప్లస్ సింబల్, ఇలా 2 సింబల్స్ ప్లస్ ప్లస్ పెట్టాడు ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే. అది ముందైనా కావచ్చు, 2 టైప్స్ ఉన్నాయి కదా, అవి చెప్తాను మళ్ళీ. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇది. సో ఏంటంటే, సో వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇంక్రీజ్డ్ బై 1 అండి. వాల్యూ ఆఫ్ వేరియబుల్ అనేది ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. ఏ విధంగా అంటే చూపిస్తాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 రాశాను. ఏ ప్లస్ ప్లస్ అంటే 5 + 1 6 అన్నట్టు. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఒకవేళ మీరు ఏ ఈక్వల్ టు 8 తీసుకుంటే, ఏ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి 9 అవుతుంది. ఒకవేళ ఏ ఈక్వల్ టు 8 తీసుకున్నాను, ప్లస్ ప్లస్ ఏ తీసుకున్నాను, ఇది 9 అవుతుంది. ఓకేనా? సో అంటే ఇంక్రిమెంటెడ్ బై 1 అండి. The value of variable is increased by 1 is called increment operator. సింపుల్. సో మీరు ఒక ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటారా, 6 తీసుకుంటారా, 100 తీసుకుంటారా, ఎంత తీసుకున్నా కూడా ఏ ప్లస్ ప్లస్ అయినా ప్లస్ ప్లస్ ఏ అన్నా ఈ రెండు డిఫరెన్స్ ఉందండి. ఉంది, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఏంటి ఇట్లానే రాశాడు కదా, సో నేను చెప్తాను దీని యొక్క డిఫరెన్స్ కూడా. సో ఇక్కడనే మనకి ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ప్లస్ ప్లస్ ముందర ఉంటే ఇలా, ఏ తర్వాత ప్లస్ ఉంటే ఇలా, సో కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎగ్జామ్స్ లో కూడా. సో ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అంటే ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 అండి.
చూద్దాం ఒకసారి. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఇదేంటి? ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఇంక్రీడ్ బై, చూడండి, ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై 1 కాల్డ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో ఇంక్రిమెంట్ లో 2 టైప్స్ ఉంటాయండి, ప్రీ ఇంక్రిమెంట్ అని, పోస్ట్ ఇంక్రిమెంట్ అని. ఎప్పుడైతే మీరు ఆపరెంట్ ముందు ఆపరేటర్ పెడితే ఇదేమవుతుంది? ప్రీ అవుతుంది. ముందర ఉంటే ఏమంటాం? ప్రీ. తర్వాత ఆపరెంట్ తర్వాత ఉంటుంది. సో ఇదేంటి? పోస్ట్. ఇది ప్రీ ఇంక్రిమెంట్, ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్. ప్లస్ ప్లస్ పెట్టాలి, 2 ప్లస్. ఓకేనా? తర్వాత డిక్రిమెంట్కి వచ్చేసరికి సేమ్ అండి, మళ్ళీ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 ఉందనుకోండి, నేను మైనస్ మైనస్ ఏ ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1 అండి, డిక్రీజ్డ్ బై 1. సో మనం ఒక వాల్యూ అనేది తక్కువ చేస్తాం. సో ఇంక్రీజ్డ్ బై 1 అంటే +1, ఏది? ఇంక్రిమెంట్ కి. ఇది డిక్రీజ్డ్ బై 1, ఏ ఈక్వల్ టు 5. సో ఏంటి? ఏ మైనస్ మైనస్. సో ఏంటి ఇప్పుడు? ఏ అంటే ఇక్కడ ఎంత? ఇప్పుడు 4 అండి. సో ఇది మన ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ ఉంటుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇంక్రిమెంట్ లో తర్వాత దీంట్లో వచ్చేసరికి డిక్రిమెంట్కి వచ్చేసరికి సేమ్ ఇంతే. అక్కడ ఇంక్రిమెంట్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ బై వాల్యూ 1 అండి, వేరియబుల్ యొక్క వాల్యూ 1 ఇంక్రీజ్ చేస్తున్నాను. డిక్రిమెంట్కి వచ్చేసరికి వేరియబుల్ యొక్క వాల్యూని 1 తక్కువ చేస్తున్నాం, -1 చేస్తున్నాం. సో 5 ఉంటే 4, 8 ఉంటే 7, ఇలా డిక్రీజ్డ్ బై 1. సో ఇది క్లియర్ కావాలి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే సింపుల్ అండి, డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై 1, ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ 1. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్. సో డిక్రిమెంట్కి వచ్చేసరికి 2 ఉంటాయి. ఏంటి? ఆపరెంట్ ముందు రాస్తే అది ప్రీ డిక్రిమెంట్, ఆపరెంట్ తర్వాత రాస్తే పోస్ట్ డిక్రిమెంట్. ఓకేనా? సో ఇది ప్రీ డిక్రిమెంట్, ఇది పోస్ట్ డిక్రిమెంట్. ఇది ఇంక్రిమెంట్ లో టైప్స్. లైక్ ఏంటి? ఇంక్రిమెంట్ లో 2 టైప్స్, డిక్రిమెంట్ లో 2 టైప్స్. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కావచ్చు, ఎవరైనా కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్స్ ఇలా సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇలాంటివి వస్తాయి. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూసిన తర్వాత మళ్ళీ దానిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి చూద్దాం. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ చూడండి, ద ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ బై అన్ ఎక్స్ప్రెషన్ బై 1. ఇట్ కెన్ బి యూజ్డ్ ఆన్ వేరియబుల్స్ ఆఫ్ ది న్యూమరికల్ టైప్స్ సచ్ యాజ్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్స్, పాయింటర్స్, అన్నిటిపైన మనం యూజ్ చేస్తాం. ఓకే? ఎప్పుడైతే ఈ ప్లస్ ప్లస్ సింబల్ అనిపించింది అంటే అది ఇంక్రిమెంట్ అన్నట్టు. సో మళ్ళీ అది ఏ ఇంక్రిమెంట్ అనేది మనకు తెలియదు. ఇలా ఉంటేనేమో ప్రీ ఇంక్రిమెంట్, ఇలా ఉంటే మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే? ప్రీఫిక్స్ అంటే ఏంటి? ముందర ఉంటే ప్రీ అంటాం, సో చివర యాడ్ చేస్తే పోస్ట్ ఫిక్స్ అంటాం. సో ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్. ఇన్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఆపరెంట్ ముందర మనం ఆపరేటర్ పెట్టడం. ఇది ఆపరెంట్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆపరెంట్ ఆపరేటర్. ఓకే? ఇది మర్చిపోకండి. ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరెంట్ అంటే ఏంటి మీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా డైరెక్ట్ ఆపరేటర్ టాపిక్ అని కొట్టినప్పుడు ఆపరెంట్స్ వస్తాయి, ఆపరేటర్ అని ఇస్తాడు. అప్పుడు మీరు ఆపరెంట్స్ అంటే ఏంటి కన్ఫ్యూజ్ కాకూడదు. సో ఇక్కడ చూడండి, ఇన్ ప్రీ ఇంక్రిమెంట్ ద ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద ప్రీఫిక్స్. సో ఇక్కడ ఆపరేటర్ అనేది ఏమవుతుంది? ప్రీఫిక్స్ గా యూజ్ అవుతుంది. ఆల్సో నోన్ యాజ్ ద ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ అంటాం. ప్రీ ఇంక్రిమెంట్ నే ద వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ ఫస్ట్ అకార్డింగ్ టు ద ప్రిసిడెన్స్ అండ్ దెన్ లెస్ ప్రయారిటీ ఆపరేషన్స్ ఆర్ డన్. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఒక చార్ట్ ఉంటుందండి మనకు, ఇప్పుడు ప్రయారిటీకి సంబంధించిన మళ్ళీ ముందు ముందు మనం ఒక ప్రియారిటీస్ ఉంటాయి మనం సింబల్ సంబంధించినవి. సో ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో చూడండి, ద వాల్యూ ఈజ్ ఇంక్రిమెంటెడ్ ఫస్ట్ అకార్డింగ్ టు ద ప్రిసిడెన్స్ అండ్ దెన్ లెస్ ప్రయారిటీ ఆపరేషన్స్ ఆర్ డన్. సో ఫస్ట్ ఏది కావాలో ఆపరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు లెస్ ప్రియారిటీ ఆపరేషన్ జరుగుతాయి. సో చూద్దాం ఇప్పుడు ఒక ప్రీ ఇంక్రిమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్ అయితే చేద్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను.
సో ఫస్ట్ మనం ప్రీ ఇంక్రిమెంట్ చేద్దాం. సో నార్మల్గా ప్రోగ్రామ్ రాద్దాం. సో తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ అర్థమైందిగా మీకు. సి లాంగ్వేజ్ యొక్క ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మనం ఏం తీసుకున్నాం, లింక్ సెక్షన్ తీసుకున్నాను, తర్వాత ఒక మెయిన్ రాశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంటూ ఏ ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నాను. తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఏ ప్లస్ ప్లస్ అని తీసుకుంటున్నాను. తర్వాత నేను ప్రింట్ ఎఫ్, ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ అన్నాను కదా, ప్రీ ఇంక్రిమెంటే చేద్దాం. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం అలాగే సూపర్ అండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనకు ఇది ప్రీ ఇంక్రిమెంట్ అని నేను నోట్స్ లాగా నేను గుర్తుపెట్టుకోవడానికి రాసుకుంటున్నాను. ఓకే, ఇది సింగిల్ లైన్ కామెంట్ మల్టీ లైన్ కామెంట్ అండి? సింగిల్ లైన్ కామెంట్ అది మల్టీ లైన్ కామెంట్ అండి నేను రాసింది? గుడ్ సూరిబాబు గారు, సింగిల్ లైన్ కామెంట్. ఓకే, సో ఇది మన సింగిల్ లైన్ కామెంట్ అంటున్నాం. తర్వాత చందన గారు గుడ్ అండి, జయరామ్ గారు గుడ్, కలగత గారు గుడ్. ఇదంతా కూడా సింగిల్ లైన్ కామెంట్. ఓకే, సేవ్ చేస్తున్నాం. శుభశ్రీ గారు సింగిల్ లైన్ కామెంట్, గుడ్ గుడ్. సో చూడండి ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. సో చూడండి, ఇంక్రిమెంటెడ్ బై 1 ఇంక్రీజ్ అయిందా లేదా చూడండి. 6 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నార్మల్గా ఇప్పుడు ఒక 15 తీసుకుంటాను. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, 15 తీసుకుంటే నేను ఆన్సర్ ఎంత వస్తుంది 15 తీసుకుంటే? యా 16 రైట్. సో చూడండి 16 వచ్చింది. అంటే ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ అంటే ఏమవుతుంది, ఇంక్రీజ్డ్ బై వేరియబుల్ యొక్క వాల్యూ అనేది 15 ఉంది, 15 ఉంది, ఒక వాల్యూ ఏమవుతుంది ఇంక్రీజ్ చేస్తున్నాడు, +1 అయింది, 16 వచ్చింది. ఇదంతా కూడా జస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ సింపుల్ గా. మళ్ళీ మీకు పోస్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ప్రీ ఇంక్రిమెంట్ కి పోస్ట్ ఇంక్రిమెంట్ కి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. తర్వాత వచ్చేసరికి పోస్ట్ ఇంక్రిమెంట్. ఇన్ పోస్ట్ ఇంక్రిమెంట్ ద ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాజ్ ద సఫిక్స్ ఆఫ్ ది ఆపరెంట్. సో ఏ తర్వాత ఆపరెంట్ తర్వాత పెడుతున్నాం. ద ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ ఆల్ ద అదర్ ఆపరేషన్స్ ఆర్ డన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్. అన్ని ఆపరేషన్స్ పర్ఫార్మ్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది కొద్దిసేపట్లో ప్రీకి పోస్ట్కి. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇది పోస్ట్. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వస్తుంది చూద్దాం. సో ఇది కూడా 16 వచ్చింది. సో ఇంక్రీజ్డ్ బై 1 అండి, పోస్ట్ అన్నా ప్రీ అన్నా కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో తీసుకుందాం. 23 తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం. ఓకే 24. ఓకే, ఇది మీకు అర్థమైపోయింది. సో ఇది హ్యాపీ, మీకు అర్థమైపోయింది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంకోటి తీసుకుంటున్నాను. ఏ ఈక్వల్ టు 23 అని తీసుకున్నాను, క్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని క్యూ ఈక్వల్ టు ప్లస్ ఏ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ ఇచ్చాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ క్యూ ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది క్యూది చెప్పాలి.
సో కంపైల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. జయరామ్ గారు మనకు డిఫరెన్సే కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, పోస్ట్ ఇంక్రిమెంట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో కొద్దిసేపట్లో అర్థమవుతుంది. సో చూడండి, సో ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఓకే, 24 వచ్చింది. ఫర్ సపోజ్ నాకు ఏ కావాలి. ఇప్పుడు ఏ కూడా ప్రింట్ చేస్తాను. ఏ ఎంత వస్తుంది? ఏని ప్రింట్ చేస్తే ఎంత వస్తుంది? సో 24. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ 23 అన్న వెంటనే మనకు ఇక్కడ 24 అయిపోతుంది. ఫస్ట్ 24 అయిపోతుంది. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిపోతుంది. సో ఇది ప్రీ ఇంక్రిమెంట్ అండి. ఓకే, ఈ ప్రీ ఇంక్రిమెంట్ అందరు కూడా కరెక్ట్ చెప్పారు. సో ఇది 24 అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్ ఎంత వస్తుందో. Q యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది? నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను జస్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ఆన్సర్ చెప్తే సరిపోతుంది. మీకు అక్కడ రాంగ్ చెప్పిన ఏం కాదు. సో కలకత్త గారు 23, చందన గారు 24 అన్నారు, వినయ్ గారు 23 అన్నారు. తర్వాత జైరామ్ గారు Q ఈక్వల్ 24, A ఈక్వల్ 23. ఓకే, చూద్దాం. మల్లికార్జున గారు 23 అన్నారు. చూద్దామండి ఎవరి ఆన్సర్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. సో సో 23 వచ్చింది. ఇలా ఉంది. సో ఇక్కడ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏం చెప్పాను? చివరన ఇంక్రిమెంట్ జరుగుతుంది, ముందు జరగాల్సిన ఆపరేషన్స్ అంతా కూడా జరిగిపోతాయి. ఇక్కడ ఏ ఈక్వల్ టు 23 అనేది ఉంది. ఎప్పుడైతే ఏ ప్లస్ ప్లస్ అంటున్నానో ఈ 23 అనేది యాస్టిస్ అలానే క్యూలో స్టోర్ అవుతుంది ఫస్ట్. అందుకే మనకు క్యూ అడిగేసరికి ఇది 23 అయింది. అర్థమవుతుందండి? యాస్టిస్ గా. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది? పోస్ట్ అంటే ప్రీ అంటే ఏమి? ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిపోతుంది. ఫస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత 24 అయిన తర్వాతనే స్టోర్ అవుతుంది క్యూలో, ప్రీలో. కానీ పోస్ట్కి వచ్చేసరికి, పోస్ట్ ఇంక్రిమెంట్కి వచ్చేసరికి, సో పోస్ట్ ఇంక్రిమెంట్కి వచ్చేసరికి ఫస్ట్ స్టోర్ అయిపోతుంది 23 యాస్టీస్. తర్వాత అందుకే క్యూ అనేది మనకు అలానే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనం వేరేది అడిగినప్పుడు అప్పుడు మనకు 24 వస్తుంది. నెక్స్ట్ లైన్కి వెళ్తే మనకు 24 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఓకే, ఇది చెప్పారు. నెక్స్ట్ ఏ ఎంత వస్తుంది మరి? ఏ ఎంత వస్తుంది? చూద్దాం ఎంత వస్తుందో. సో 24 వచ్చింది. అర్థమవుతుందండి? ఏ అనేది ఎంత వచ్చింది? 24. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 23 అనేది యాస్టీస్ గా అలానే స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఇది పోస్ట్ అండి, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. ఇప్పుడు మీరు అదే ప్రీ ఇంక్రిమెంట్ చేయండి. సేమ్ జస్ట్ మారుస్తున్నాను, చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం. రెండు ఆన్సర్లు ఇక్కడే డిఫరెన్స్ అర్థమవుతుంది ప్రీకి పోస్ట్ కి. సో రెండు కూడా 24 వచ్చాయి. రెండు కూడా 24 వచ్చింది. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ సూర్యబాబు గారు మీకు అర్థం కావట్లేదా? సో చూడండి ఒకసారి ఏం చేస్తున్నాను. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిపోతుంది. 23 అనేది 24 అనేది 24 అయిన తర్వాత స్టోర్ అయిపోతుంది ఇక్కడ. అదే పోస్ట్ అంటే ఫస్ట్ 23 యాస్టీస్ గా అలానే స్టోర్ అవుతుంది.
నెక్స్ట్ లైన్కి వెళ్ళేసరికి మనం ఎప్పుడైతే నెక్స్ట్ ఇదంతా ఆపరేషన్ జరిగిన తర్వాత చివరన 24 అవుతుంది. అదే రాయించాను. ఒక్కసారి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. సో ద ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ ఆల్ ద ఆపరేషన్స్ ఆర్ డన్. అన్ని ఆపరేషన్స్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది 1 అనేది +1 అనేది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఇక్కడనే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి. అందుకోసమే ఎప్పుడైతే నేను ప్రీ అడిగానో నాకు 2 కూడా సేమ్ వచ్చాయి చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. కానీ పోస్ట్ అడిగేసరికి క్యూ అనేది 23 వచ్చింది, ఏ అనేది 24 వచ్చింది. సో ఇది డిఫరెన్స్ అండి. ప్రీకి పోస్ట్కి ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిపోయి స్టోర్ అవుతుంది. కానీ పోస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిన తర్వాత పోస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మారుద్దాం. మీకు ఇది ఒకటి అయిన తర్వాత ఇప్పుడు డిక్రిమెంట్ చేసినప్పుడు ఇంకా క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు పోస్ట్ డిక్రిమెంట్లో ఏం చేస్తున్నాను, ఫస్ట్ యాజ్ ఈజ్ 23 స్టోర్ చేస్తున్నాను. అలానే చివరన అన్ని ఆపరేషన్స్ పర్ఫార్మ్ అయిన తర్వాత నేను +1 ఇంక్రీజ్ చేస్తున్నాను. అందుకే నాకు క్యూ అనేది యాజ్ ఈజ్ 23 వచ్చింది. నెక్స్ట్ ఏ అడిగినప్పుడు నాకు 24 వచ్చింది. ఓకేనా అండి? ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ చూద్దాం. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రీ అండ్ పోస్ట్ మధ్య సేమ్ ఉంటుంది, ఇలానే చేయాలి. సో డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ సి. సో డిక్రిమెంట్ ఆపరేటర్, ద డిక్రిమెంట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు డిక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఆర్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్. చూడండి, సో మనం డిక్రిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఎంత 1. ఇన్ ద ప్రీ డిక్రిమెంట్ ద వాల్యూ ఫస్ట్ డిక్రిమెంటెడ్ అండ్ దెన్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి, ఇది ప్రీ డిక్రిమెంట్ గురించి చెప్తున్నా డైరెక్ట్. ఇన్ ద ప్రీ డిక్రిమెంట్ ఏమవుతుంది, ఫస్ట్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ అనేది ప్రీ అంటే ఏంటి, ముందర పెడుతున్నాం ఆపరెంట్ కంటే ముందర. ప్రీ అంటే ఏంటి, ఫస్ట్ డిక్రిమెంట్ జరిగిపోవాలి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిపోవాలి. ఇది మీకు ప్రాబ్లం లేదు, ప్రీ తోటి ప్రాబ్లం రాదు. ప్రీ మీకు ఎక్కడైనా ఏమవుతుంది, ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి టెన్షన్ లేదు. కానీ పోస్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసమే నేను క్లియర్గా దీనిపైనే మనకు ఎక్కడైనా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సో చూడండి, whereas in the post decrement the value first used inside the expression and then decremented. చూడండి, పోస్ట్ డిక్రిమెంట్ ఏం జరుగుతుంది, ద వాల్యూ ఈజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్సైడ్ ద, ఫస్ట్ మనం జస్ట్ వాల్యూ అలానే స్టోర్ చేస్తున్నాం ఇన్సైడ్ ద ఎక్స్ప్రెషన్ లో, దెన్ డిక్రిమెంట్ చివరన డిక్రిమెంట్ జరుగుతుంది. సో జస్ట్ లైక్ ద ప్రీ ఇంక్రిమెంట్, జస్ట్ లైక్ ద ఇంక్రిమెంట్ ఆపరేటర్, ద డిక్రిమెంట్ ఆపరేటర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ 2 ways. ఏంటి, ప్రిఫిక్స్ ఏంటి ఈ విధంగా, పోస్ట్ ఫిక్స్ ఏంటి ఇదే. దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాను, దీన్ని పోస్ట్ ప్రీ డిక్రిమెంట్ అంటాను, దీన్ని పోస్ట్ డిక్రిమెంట్ అంటాను. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ చూద్దాం. సో ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ ఇమీడియట్లీ వెన్ ఎన్కౌంటర్డ్. ఇమీడియట్లీ జరిగిపోతుందండి, ప్రీ అంటేనే ఫస్ట్ జరిగిపోవాలి. ఓకే, it is also known as prefix decrement, as the decrement operator is used as the prefix of the operand. సో ప్రిఫిక్స్ ఆఫ్ ది ఆపరెంట్ ముందర యూజ్ చేస్తాం, ప్రిఫిక్స్ అంటాం. తర్వాత యూజ్ చేస్తే సఫిక్స్ అంటాం. సో ముందర యూజ్ చేస్తున్నాం, ఇది ప్రిఫిక్స్. దీన్ని ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటున్నాను. సో దీని యొక్క ప్రోగ్రామ్ కూడా చూసేద్దాం. సో ఏ ఈక్వల్ టు 23 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ ఫస్ట్ ప్రీ డిక్రిమెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. కంపైల్ చేయండి ఫస్ట్, తర్వాత కంపైల్ చేసి ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే కరెక్ట్ వస్తుంది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, యా జయరాం గారు గుడ్ అండ్ 22. ఎందుకు, డిక్రీజ్డ్ బై ద వేరియబుల్, వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఎంత 1. సో 23 ఉంటే -1 22. ఓకేనా. సో ఇది మనకేంటి, నేనేం చేస్తానంటే, మళ్ళీ
ఇప్పుడు చెప్పండి. కంపైల్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ స్లాష్ అని పెడదాం, లైన్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏం జరిగింది మరి, 23 ఉంది. ఫస్ట్ నేను ప్రీ డిక్రిమెంట్ చేశాను. సో నాకు ఇక్కడ ఏం ప్రింట్ అయింది, 22 అనేది అయిపోతుంది. మళ్ళీ 22ని మళ్ళీ నేను చేస్తున్నాను, మళ్ళీ మైనస్ మైనస్ అంటే ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాను, మళ్ళీ 21 అయిపోతుంది. 21 అనేది ప్రింట్ అయింది. క్లియర్ అండి? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పాలి. ఫస్ట్ ఫస్ట్ ఏ ఎంత వస్తుంది, సెకండ్ ఏ ఎంత వస్తుంది. ఫస్ట్ ఏ జయరామ్ గారు చెప్పారు. ఓకే, చందన గారు చెప్పండి. రెండు రెండు పెట్టేయండి ఒకసారి ఆన్సర్. సో మీకు కూడా ఎంతవరకు మీకు కూడా అర్థమవుతుంది, నేను కరెక్ట్ గేజ్ చేస్తున్నాను, నేను కరెక్ట్ నాకు అర్థమైందా లేదు, మీకు కూడా అర్థమైపోతుంది నేను రాంగ్ చెప్తే ఇక్కడనే. యా చాలా మంది రైట్ చెప్తున్నారు. సో చూద్దాం ఒకసారి మీరు చెప్పింది రైటా కాదా తెలుస్తుంది మీకే. సో క్లియర్ గా మనం ఇక్కడ ప్రాక్టికల్ గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే మీకే అర్థమైపోతుంది. యా గుడ్ అండి అందరూ. సో ఏమవుతుంది ఇక్కడ, 23 ఉంది. ఫస్ట్ ఏం చేస్తున్నాను, ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఏమవుతుంది, 24 అయిపోతుంది. సో 24 అనేది ప్రింట్ అయిపోయింది. డన్. ఈ 24 మళ్ళీ ఏం చేస్తున్నాను, ప్రీ డిక్రిమెంట్ చేస్తున్నాను, అంటే -1 మళ్ళీ 23. సో 23 అనేది ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా ప్రోగ్రామ్ లో ఇలా ఇచ్చినప్పుడు తికమక కాకండి ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్. The post decrement happens when the decrement operator is used as the suffix of the variable. Suffix అంటే ఆపరెంట్ తర్వాత. In this case, the decrement operation is performed after all the operations are evaluated. చూడండి ఫస్ట్ ఈ డిక్రిమెంట్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్ ఆఫ్టర్ ఆల్ ద ఆపరేటర్స్ ఆర్ ఎవాల్డ్. అన్ని ఆపరేటర్స్ ఎవాల్డ్ అయిన తర్వాతనే మనం డిక్రిమెంట్ అనేది చేస్తాం. చూద్దాం ఒకసారి. సో ఇదే ప్రోగ్రామ్ ని మనం మార్చేద్దాం. సారీ, ఇదేంటి పోస్ట్ డిక్రిమెంట్ చూడబోతున్నాం. యా ఎంత వస్తుంది చెప్పాలి ఇప్పుడు పోస్ట్ డిక్రిమెంట్ చేస్తే. యా కొందరు మళ్ళీ రాంగ్ చెప్తున్నారు, కొందరు కరెక్ట్ చెప్తున్నారు. చంద్ర గారు గుడ్ అండి, జయరామ్ గారు. యా చంద్ర గారు, జయరామ్ గారు కరెక్ట్ చెప్పారు. సో చూడండి కలగత గారు, వినయ్ గారు, పోస్ట్ డిక్రిమెంట్ ఇక్కడ నాకు వేరే ఆపరేషన్స్ లేవండి, జస్ట్ నేను ఒకటే ఇచ్చాను, ఇక్కడ ఒకటే ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఏమైంది, డైరెక్ట్ 23 అనేది మనకేమవుతుంది, అన్ని జరిగిన తర్వాత ఇక్కడ ఏదైనా ఏమైనా చేయాల్సి ఉందా, ఏం లేదు. ఇప్పుడు మనం చేయాల్సి ఉన్నప్పుడు అన్ని జరిగిన తర్వాత డిక్రిమెంట్ జరగాలి ఆపరేషన్స్. సో ఇక్కడ నేను అన్ని అయిన తర్వాత ఇక్కడ ఏమన్నా చేసిన తర్వాత చివరన మనకు ఏమవుతుంది, 22 అయిపోతుంది. సో 22 ప్రింట్ అయిపోతుంది నెక్స్ట్ లైన్. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ వాల్యూ క్యూ ఎంత వస్తుంది, ఫస్ట్ క్యూ చూద్దాం, మళ్ళీ ఏ చూద్దాం. జీసీసీ ఎఫ్ డాట్ సి. సో చూడండి, సో యా కరెక్ట్ గెస్ చేశారు.
సార్ నాకు సూర్యబాబు గారు ఎంత క్లియర్గా చెప్తున్నాను కదండి. ఏం చేస్తున్నాం మనం? ఇంక్రిమెంట్ అంటే +1 చేస్తున్నాం, డిక్రిమెంట్ అంటే -1 చేస్తున్నాం. ప్రీ అంటే ఏంటి? ఏమి ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిపోవాలి అంతే. 1 పెడితే 1, 2 అవుతుంది. ఏ వాల్యూ 1 ఉంటే. ఒకవేళ ఏ వాల్యూ 5 ఉంటే ఏమవుతుంది? 6 అవుతుంది. జస్ట్ 1 అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు చూడండి అర్థమవుతుంది. ప్రీకి పోస్ట్ ఇక్కడ కూడా చెప్తున్నాను కదా. ప్రీ అంటే ఏంటంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ జరిగిపోతుందండి. తర్వాత ఏదైనా జరగాలి. పోస్ట్‌కి వచ్చేసరికి మనం ఫస్ట్ ఏమైనా ఆపరేషన్ జరిగేది ఉంటే అవి అన్నీ చేసిన తర్వాతే పోస్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్ పని అన్నప్పుడు ప్రీగా పెట్టుకుంటారు ముందే. అదే కంప్లీట్ చేయాలి మీరు. ఏదన్నా మీ వర్క్ ఉందనుకోండి, ఫస్ట్ అదే కంప్లీట్ చేస్తారు. పోస్ట్ ఇంక్రిమెంట్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు. మీ స్కూల్‌లో మీ స్కూల్‌లో ఎవరైతే స్ట్రిక్ట్ టీచర్ ఉంటారో, స్ట్రిక్ట్ లెక్చరర్ ఉంటారో, ఫస్ట్ వాళ్ళ అసైన్‌మెంట్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే అది మీకు ఇంపార్టెంట్. సో, ప్రీగా పెట్టుకుంటారు. ఫస్ట్ అలా కంప్లీట్ చేస్తారు. అదే సపోజ్ పోస్ట్‌కొచ్చేసరికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, అదే ఒక మేడమో, సారో మీకేం లూజ్ ఉంటారు. అసలు ఏమనరు మిమ్మల్ని. లైక్ చేసినా, చేయకపోయినా ఏమనరు. సో, వాళ్ళని ఏం చేస్తారు మీరు? ఓకే. చూద్దాం. ఫస్ట్ అయితే స్ట్రిక్ట్ ఉన్న సారి కంప్లీట్ చేసేద్దాం అనుకోని, ఇది ఫ్రీగా మీరు పెట్టుకుంటారు. పోస్ట్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు మీ మేడం గారు, సార్ గారు ఉంటారు కదా! కొందరు ఏమనరు. చేసినా, చేయకపోయినా. వాళ్ళకేంటి చివరన చేస్తారు. చేసినా, చేయకపోయినా. సో, అన్నీ అయిన తర్వాత ఫస్టు స్ట్రిక్ట్ సారి ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత, స్ట్రిక్ట్ ఏమైనా అసైన్‌మెంట్ కావచ్చు, హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాత చివరన పెట్టుకుంటారు. అదే విధంగా పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ మిగతా ఆపరేషన్స్ అయినా ఏమన్నా ఉంటే అవి కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ ఇంక్రిమెంటా, డిక్రిమెంటా చేస్తారు. అంటే +1 -1 చివరనే చేస్తారు. ప్రీకొచ్చేసరికి ఫస్టే +1, -1 చేసేయాలి వెంటనే. పోస్ట్‌కి ఏమవుతుంది? ఇంకేమైనా చేసేదుంటే అవి చేసిన తర్వాత చివరన +1 -1 చేస్తారు. ఓకేనా? సూరిబాబు గారు ఇది అర్థమైందా? సో, ఇది మన ప్రీ ఇంక్రిమెంట్‌కి, పోస్ట్ ఇంక్రిమెంట్‌కి తేడా. ఓకే సార్. డన్. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు 23 వచ్చింది. ఇప్పుడు అదే మరి ప్రీ పెడితే యాహ్! కరెక్ట్ చెప్తున్నారు. సో, 22 ఎందుకు 22 మరి? ఇది ప్రీ అంటే ఏంటి? ఫస్ట్, ఫస్ట్ ప్రీ జరిగిపోవాలి. అంటే ఇంక్రిమెంటా, డిక్రిమెంటా అన్నాం కాబట్టి డిక్రిమెంట్ జరిగిపోవాలి 22. సో, 22 డిక్రిమెంట్ అయిపోయిన తర్వాత స్టోర్ అవుతుంది. స్టోర్ అనే ఆపరేషన్ జరుగుతుంది. సో, ఇక్కడ మనకు 22 వచ్చేస్తుంది. సింపుల్. ఇప్పుడు 36 తీసుకున్నాను. చూడండి. ఇప్పుడు ఎంతొస్తుంది? యాహ్! 36 సూరిబాబు గారు, చందన గారు, గుడ్ అండి, కలగత గారు, జయరాం గారు. సో, ఎందుకోసం ఫస్ట్ ఏమవుతుంది? 36 యాస్ ది స్టోరేజ్ చివరన ఇంక్రిమెంట్ అనేది డిక్రిమెంట్ జరుగుతుంది. డిక్రిమెంట్ అంటున్నాను. సో, డిక్రిమెంట్ ఇచ్చాను కాబట్టి డిక్రిమెంట్ జరుగుతుంది. -1 ఎప్పుడు చివరన జరుగుతుంది. ఫస్ట్ క్యూలో యాస్ టీజ్ అలా స్టోర్ అయింది. అందుకే క్యూలో మనకేమైంది 36 యాస్ టీజ్ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తాను? నాకు ఏ వాల్యూ చెప్పండి ఇప్పుడు ఎంతొస్తుంది? ఏ వాల్యూ ఎంతొస్తుందో చెప్పాలి. సో, చూద్దాం ఏ వాల్యూ ఎంతొస్తుందో. చూడండి. మళ్ళీ సూరిబాబు గారు ఏ వాల్యూ 36 ఎందుకొస్తుంది? సో, ఏమైందిక్కడ? 36 అనేది యాస్ టీజ్‌గా స్టోర్ అయింది. సో, క్యూ అనేది అందుకే 36 వచ్చింది. ఎప్పుడైతే ఇదంతా అయిపోయింది కదా! స్టోర్ అయిన తర్వాత డిక్రిమెంట్ జరుగుతుంది. -1 అవుతుంది చివరన. సో, అందుకే ఏ వాల్యూ 35 వచ్చింది.
సో ఇది ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్కి ఉన్న తేడా, ప్రీ అండ్ పోస్ట్ డిక్రిమెంట్కి ఉన్న తేడా. సో ప్రీ డిక్రిమెంట్ చేసాం, పోస్ట్ డిక్రిమెంట్ చేసాం, ప్రీ ఇంక్రిమెంట్ చేసాం, లైక్ పోస్ట్ డిక్రిమెంట్ కూడా చేసాం, ఇవన్నీ కూడా చేసాం 4. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, ఇంకా కొద్దిగా కన్ఫ్యూజన్గా చేద్దాం. సో ఇది ఈజీ ఉంది కదా, ఇంకా కొద్దిగా దీన్ని టిపికల్ చేద్దాం. ఇప్పుడు 2 టైమ్స్ క్యూ వాల్యూస్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే చూద్దాం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే. ఫస్ట్ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. జయరాం గారు ఫస్ట్ చేసేది ప్రీ ఇంక్రిమెంట్ అండి, సారీ ప్రీ డిక్రిమెంట్, సారీ అండి. నాది ఎక్కడైనా ఇక్కడ రాసినంత డిక్రిమెంట్ ఉంది, ఎక్కడైనా ఇంక్రిమెంట్ అని పలికినా కూడా డిక్రిమెంట్ అండి. సో ఎప్పుడైనా ప్రొనౌన్సియేషన్లో మేబీ. ఫస్ట్ చేసింది ప్రీ డిక్రిమెంట్, సూరిబాబు గారు ఫస్ట్ చేసింది ప్రీ డిక్రిమెంట్ అండి. బట్టి పెట్టకండి అక్కడ. నేను ప్రోగ్రామ్ అలానే అంటే ఫస్ట్ అలా రాశాను కాబట్టి మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది అనుకోకండి, నేను చేంజెస్ చేస్తున్నాను కదా. సో ప్రోగ్రామింగ్ అనేది మీకు ఒక లైక్ నేను ఇలానే రాశాను కాబట్టి నేను అలానే రాస్తాను కుదరదు. ఇప్పుడు నేను ఏరియా ఆఫ్ ది సర్కిల్ అనేది నేను 3 టైప్స్ గా రాశాను. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ మల్టిపుల్ టైప్స్ గా రాయొచ్చు. సో చూద్దామండి ఒకసారి. ఎందరు కరెక్ట్ చెప్పారు, మల్లికార్జున్ గారు గుడ్ అండి, సూపర్ చెప్పారు మీరు. తర్వాత ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చూడండి ఇక్కడికి వచ్చేసరికి A36 ఉంది, ఇక్కడ రాసింది ఏంది, అందరు అబ్జర్వ్ చేయండి, కొందరు రాంగ్ చెప్తున్నారు. ప్రీ డిక్రిమెంట్ ఉంది, ప్రీ డిక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, డిక్రిమెంట్ జరిగిపోతుంది. సో యాస్టీజ్ ఏమవుతుంది 35. సో క్యూ అనేది ఏంటి 35 వచ్చేసింది. సో మనకి ఇక్కడ ఏంటి 35 అనేది అయిపోయింది. అర్థమవుతుందా? ఓకే. తర్వాత క్యూ అనేది 35 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మైనస్ చేస్తున్నాం. వినయ్ గారు ఘాటిట ఓకే. సో ఏ వాల్యూ అదే కదండి, ఏ అన్నా అక్కడ క్యూలో మనం స్టోర్ చేస్తున్నాం అదే వాల్యూని ఏనే. సో మనకి ఇక్కడ ఏముంది 35 ఉంది. సో 35 ఉంది ఇక్కడ. ఫస్ట్ ఏమవుతుంది 35 యాస్కి స్టోర్ చేస్తున్నాను నేను. 35 అనేది నేను యాస్కి స్టోర్ చేస్తున్నాను. సో 35 అనేది యాస్కి స్టోర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది 35 యాస్కి ప్రింట్ అవుతుంది. సో చూడండి ఓకే. ఇప్పుడు ఇంకా మారుస్తాను. ఆలోచించి చెప్పండి, ఏదో గుడ్డిగా చెప్పకుండా మనకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ లైన్లో ఏం జరుగుతుందో అది చూసి చెప్పండి. యా చాలా మంది చూద్దాం ఏం చేస్తారు, ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. సారీ అండి, తప్పు రాశాను, GCCF.C కదా. సో చూడండి వినయ్ గారు గుడ్ అండి, గుడ్ సూపర్ చెప్పారు, వినయ్ గారు కరెక్ట్ చెప్పారు. సో చూడండి ఇక్కడ
ఏ ఈక్వల్ టు 24 అనేది ఉంది. కలగత్త గారు గుడ్ అండి. సో ఏ ఈక్వల్ టు 24 అని ఉంది. సో ఇప్పుడు పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ యాజ్ ఈజ్ అలానే స్టోర్ అయిపోతుంది. యాజ్ ఈజ్ ఏమైతుంది అలానే స్టోర్ అయిపోతుంది కాబట్టి నాకు ఇక్కడ 24 అయింది. కానీ నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళేసలే ఏమవుతుంది, మనకు డిక్రిమెంట్ అనేది జరిగిపోతుంది ఇక్కడ. అర్థమవుతుందా? సో డిక్రిమెంట్ జరిగిపోతుంది. నేను ఏం చెప్పాను, అన్ని ఆపరేషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళేసరికి మనకి ఏమవుతుంది, 23 అయిపోతుంది. సో 23 ఉంది, ఇప్పుడు 23 ఉందండి. ఈ 23ని ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది ఏంటి, ప్రీ. సో ప్రీ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది -1 మళ్ళీ. సో అందుకే 22. అందుకే నేను అన్ని దీంట్లోనే తికమక చేసి చెప్తున్నాను, అన్ని రకాలుగా మనకు అర్థం కావాలి. సో ఇంకోసారి ఇంకో క్వశ్చన్ చేస్తాను, ఇప్పుడు మళ్ళీ ఈజీగా గెస్ చేయండి. ఓకే, ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఏంగా టైం తీసుకోండి, నేను వెయిట్ చేస్తాను. ఏదో పెట్టేయకండి, స్పీడ్గా ఆలోచించండి. ఇది మనకు లైవ్ క్లాస్, మీరు ఇంటరాక్ట్ కావాలి. సో లేకపోతే లైవ్ క్లాస్ లేక మన నార్మల్గా రికార్డింగ్ లాగా కాదు కదా, మీరు చెప్తే మీకే వస్తుంది ఆన్సర్ ఇప్పుడు. సో బాగా అర్థం చేసుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఓకే, చూద్దాం, మీరే చూసుకోండి. ఇప్పుడు మీరు ఆన్సర్ ఎలా పెట్టారో మనం దానికి సంబంధించినవి. సో చూడండి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 96 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ ప్లస్ అనేది మనకు 96 అనేది యాస్టీజ్ ని స్టోర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ సారీ ఇంక్రిమెంట్ కదా, నేను మర్చిపోయాను. 96 అనేది యాస్టీజ్ స్టోర్ అయిపోతుంది. యాస్టీజ్ స్టోర్ అయిపోయింది ఇక్కడ. సో నాకు 96 అనేది వచ్చేసింది. క్లారిటీ ఏంటండి, కన్ఫ్యూజ్ అవుతారు. 96 అనేది యాస్టీజ్ గా క్యూలో స్టోర్ అయింది. సో క్యూ అనేది నాకు ఏమైంది, 96 అనేది ప్రింట్ అయిపోయింది. ఇది ఓకే కదా. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ జరుగుతుంది. 97 అయింది. ఏమైంది, ఇక్కడ ఆపరేషన్స్ అన్ని జరిగిపోయాయి. నెక్స్ట్ లైన్లో ఏం కావాలి, 97 కావాలి. సో ఇక్కడ ఇప్పుడు 97 ఉంది, కానీ ఇక్కడ ఏముంది, ప్రీ డిక్రిమెంట్ ఉంది. సో అందుకోసం ఏమవుతుంది, మళ్ళీ -1 అవుతుంది. సో అప్పుడు 96 అందుకోసం ప్రింట్ అయింది. ఇంకెవరికి నాకు అర్థం కాదు లేదా, ఇంకోసారి చెప్తాను. ఇంకోటి తీసుకుందాం ఎగ్జాంపుల్, 2 మిక్స్ చేసి కూడా ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఏం జరుగుతుంది చూడాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది, పోస్ట్ డిక్రిమెంట్. తర్వాత ఏం జరుగుతుంది, ప్రీ ఇంక్రిమెంట్. సో దానికి తగ్గట్టు ఆన్సర్ రావాలి మనకి. చూద్దామండి, ఎందరు కరెక్ట్ చెప్తారో చూద్దాం. చూడండి ఒకసారి, ఇప్పుడు మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు కరెక్ట్ అయింది అనుకో, మీకు ఓకే నేను చేసింది కరెక్ట్ అని మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో చాలా మంది కరెక్ట్ పెట్టారండి. సో చాలా అంటే చాలా మంది. అరణి గారు ఒకసారి చూడండి, ఒక నిమిషం చూద్దాం ఎవరెవరు కరెక్ట్ పెట్టారు. సో సూపర్ అండి, మీరు ఆలోచిస్తున్నారు. వినయ్ గారు, జయరాం గారు, చందన గారు, సూరిబాబు గారు, కలగత గారు. సో చూడండి, ఇక్కడ
ఏం జరుగుతుంది మరి? మనకు ఫస్ట్ పోస్ట్ అంటున్నాను కాబట్టి యాజ్ టీజ్ గా 96 అలానే స్టోర్ అవుతుంది. సో 96 అనేది ప్రింట్ అయిపోయింది. కానీ అన్ని ఆపరేషన్ జరిగిన తర్వాత ఏం కావాలి? -1 కావాలి. సో -1 అవుతుంది కాబట్టి ఏమవుతుంది? 95 ఉంటుంది. 95 కానీ ఇక్కడ ఏముంది? ప్రీ ఇంక్రిమెంట్ అంటున్నాను. సో అందుకోసమే +1 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 96 అయిపోతుంది. చాలా మంది కరెక్ట్ చెప్పారు. ఇంకోటి ఇస్తాను. సో ఇంకా ఎవరైనా మిస్టేక్ చేసినా వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఇంకోటి చెప్తే. ఇక్కడనే అర్థమైపోవాలి. మీకు టాస్క్ చేసే లోపే ఇక్కడ అర్థమైపోవాలి మొత్తం కూడా. తర్వాత ఇంకేం చేద్దాం? ఇప్పుడు చెప్పండి. మీరు ఎగ్జామ్‌లో ఎలా ఇచ్చినా, కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఇలా ప్లస్ ఇచ్చినా, మైనస్ ఇచ్చినా ఆలోచించి చేయగలగాలి. తొందర ఏం లేదు. మెల్లగా పెట్టండి. లైక్ ఏంటి మనకు ఆలోచించి పెట్టాలి. ఏదో తొందరగా చెప్పేయాలని కాకుండా జీసీసీ F.C హర్షవర్ధన్ గారు గుడ్ అండి. సూపర్ చెప్పారు. వినయ్ గారు నేను ఫస్ట్ ఇచ్చింది పోస్ట్ డిక్రిమెంట్ అండి. సో 95 ఎలా వస్తుంది మీకు? కలకత్తా గారు గుడ్. వినయ్ గారు వినయ్ గారు గుడ్. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోయినా మళ్ళీ చూడండి. పోస్ట్ డిక్రిమెంట్ ఏంటిది? పోస్ట్ డిక్రిమెంట్. గుడ్ చంద్ర గారు. సో పోస్ట్ డిక్రిమెంట్ అన్నాను. ఫస్ట్ యాజ్ ఈజ్ అలానే స్టోర్ చేశాను నేను 96ని. అందుకోసం నాకు 96 అనే యాజ్ ఈజ్ ప్రింట్ అయింది. కానీ అన్ని ఆపరేషన్ జరిగిపోయి స్టోర్ చేసేది. నెక్స్ట్ ఏం కావాలి? 96 -1 95 కావాలి. ఇక్కడ 95 ఉంది మరి. కానీ ఇక్కడ ఏముంది మళ్ళీ? ఏముంది? పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది. కానీ యాజ్ ఈజ్ గా స్టోర్ అయిపోతుంది కాబట్టి 95 అవుతుంది. ఇది అర్థం కావాలి మీకు. ఓకేనా? క్లియరా? ఓకే. ఇంకోటి ఇస్తాను. మళ్ళీ యాడ్ చేద్దాం. ఈక్వల్ టు ఇదే ఇస్తే చేసేస్తారు మీరు ఇప్పుడు. ఓకే చేయండి. సో ఇక్కడ మీకు టాస్క్ లాగా అయిపోతుంది. కానీ ఒక టాస్క్ లాగా మీకు అయిపోతున్నాయి కొన్ని. సో నేను ఏం చేయట్లేదు, కంపైల్ చేస్తున్నాను. నా పనిలో నేను జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. పెట్టండి ఆన్సర్లు. ఫస్ట్ 42. ఓకే. తర్వాత ఏం పెట్టారు? ఓకే చూద్దామండి. సారీ, ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయలేదు మనం. మీరు చూడలేదు, నేను చూడలేదు. సో ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మనం క్యూని ప్రింట్ చేయడానికి రాయలేదు కదా. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి. ఓకే ఒకసారి ఆన్సర్ చూసుకోండి. 42 41 ఎవరు చూద్దాం. రకరకాలుగా గెస్ చేశారు, చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ పోస్ట్ డిక్రిమెంట్ అంటున్నాను. సో నాకేమవుతుంది ఇక్కడ 42 అనేది యాజ్ గా 42 లానే ప్రింట్ అయిపోతుంది. ఇది క్లియర్ కదా. తర్వాత ఏమవుతుంది? -1 అవుతుంది. సో 41 కానీ 41 ఇక్కడ. కానీ ఇక్కడ ఉందేంటి? పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ 41 యాజ్ గా ప్రింట్ అవుతుంది.
కానీ మళ్ళీ ఏమవుతుంది, అన్ని ఆపరేషన్ జరిగిన తర్వాత ఏం కావాలి, 42 కావాలి కదా, +1 కావాలి కదా, ఇందుకోసం 42 అయింది. మళ్ళీ ఇక్కడ ప్రీ ఉంది, 42 + 1 ఎంత, 43 అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు మిస్ చేశారు, చాలా మంది ఇక్కడ మిస్ చేశారు. ఎక్కడ మిస్ చేశారంటే, ఓకే ఇక్కడ 42 యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది, కానీ ఇక్కడ 41 అవుతుందిగా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కి. ఈ 41 కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 42 రాయలేదు ఎవరు నెక్స్ట్ స్టెప్ కి. ఈ స్టెప్ మిస్ అయ్యారు మీరు, అందుకోసం మీకు రాలేదు, 43 అవుతుంది. చందన గారు 1 మోర్ క్వశ్చన్, ఓకేనండి ఇస్తాను. సో 35 చేయండి. ఇప్పుడు ఇది సింపుల్గా ఉంటుంది, చేయండి. సూర్యబాబు గారు మెల్లగా 3 ఒకటేసారి పెట్టండి, క్లారిటీగా పెట్టండి, ఆలోచించండి. ఓన్లీ 35 కాకుండా జస్ట్ 3, నాకు 3 క్యూలు ఎన్ని వస్తాయి నేను వెయిట్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఇప్పటి వరకు ప్రీ, మీరు పెట్టండి ఆన్సర్, ప్రీ ఇంక్రిమెంట్ ఫస్ట్, ఇంక్రిమెంట్ లో ప్రీ పోస్ట్, డిక్రిమెంట్ లో ప్రీ పోస్ట్, ఇవి 4 కూడా డిస్కస్ చేసాం. ఇవే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, అందుకే చెప్పాను నేను ఫస్టే, ఈ రోజు క్లాస్లో ఇదే చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతారు, క్లారిటీగా నేర్చుకోండి. ఓకే వినయ్ గారు, హర్షవర్ధన్ గారు, సూరిబాబు గారు, యా చూద్దామండి. ఇప్పుడు మీరు గెస్ లైక్ మీరు చేసిందని కలగత గారు, ఓకే. సో ఎవరు కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడట్లేదు కదా మీరైతే, జస్ట్ మీరు ఇలా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఆలోచించి ఇలా చేస్తేనే మీకు బాగా సబ్జెక్ట్ అనేది లైక్ ఎలా వర్క్ అవుతుందని తెలుస్తుంది. సో చాలా మంది కరెక్ట్ పెట్టారు. జయరాం గారు గుడ్ అండి, కలగత గారు గుడ్, వినయ్ గారు సూపర్, హర్షవర్ధన్ గారు గుడ్ అండి, సూర్యబాబు గారు గుడ్ గుడ్ అండి, ఫాలో అయ్యారు. హరిణి గారు మిస్ అయిందండి మీది, చూద్దాం ఒకసారి ఎలా అయిందో మీరు వినండి ఒకసారి. ఫస్ట్ ఫస్ట్ ఏం జరుగుతుంది, పోస్ట్ డిక్రిమెంట్. సో నాకు యాస్టీస్ గా ఏమవుతుంది, 35 అనేది స్టోర్ అయిపోయింది, 35 ప్రింట్ అయింది. కానీ నాకు ఏం కావాలి నెక్స్ట్ స్టెప్ కి, 35 - 1 ఎంత, 34. కానీ ఇక్కడ ఉంది ఏంటి, ఇక్కడ ఉంది ఏంటి, ప్రీ ఇంక్రిమెంట్, కాబట్టి నాకు ఫస్ట్ 35 అయిన తర్వాత స్టోర్ అయిపోతుంది, 35 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 35 అనేది ఫస్ట్ 36 అయిపోతుంది, అందుకోసం ఇక్కడ 35 35 36. సో ఈ విధంగా మీరు చాలా ప్రాక్టీస్ చేయండి. మీరే డిఫరెంట్ ట్రై చేస్తూ ఇలా మీకు మీరే ఆలోచించి ఫస్ట్ ఆన్సర్ చూడకండి, ఆన్సర్ చూడకముందే ఆన్సర్ గెస్ చేయండి, ఆన్సర్ పక్కకి ఇలా పక్కకి రాసి గెస్ చేయండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో మీరు ఇలా నేను టాస్క్లు ఇస్తున్నాను, జస్ట్ నేనేమి ఇస్తాను ఈరోజు, రీ ఇంక్రిమెంట్ సంబంధించి మీరు ఇష్టం ఉన్న పర్ఫామ్ చేయంటాను, సో మీరు చేయగలగాలి. సో మీరే మీ ఎగ్జాంపుల్ మీరే తీసుకొని ఇలా నేను ఇప్పుడే ఏమన్నా జస్ట్ నేనే అటు ఇటు మారుస్తున్నాను అంతే, ఓకేనా. ఇది ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అన్ని కూడా 4 కూడా కంప్లీట్ చేసేసాం. సో సింపుల్ టాపికే కానీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో చాలా కన్ఫ్యూజన్ అయ్యే టాపిక్ అండి ఇది. సో డిఫరెన్సెస్ కూడా చూసేద్దాం ఒకసారి. ఇంక్రిమెంట్ ఆపరేటర్కి వచ్చేసరికి, ఇంక్రిమెంట్ ఆపరేటర్ యాడ్స్ 1 టు ద ఆపరెంట్. ఇది ఏం చేస్తున్నాం, తీసేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం, అంతే కదా. ఇది ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ అంటే +1 చేస్తున్నాం, ఇది -1 చేస్తున్నాం. మరి అది ఎలా చేస్తున్నాం అనేది ప్రీలో
డిఫరెంట్ ఉంటుంది, పోస్ట్లో డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి మన వచ్చింది పోస్ట్ ఫిక్స్ అంటున్నాడు. పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి? పోస్ట్ డిక్రిమెంట్. ఆపరేటర్ మీన్స్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ యూజింగ్ ద ఒరిజినల్ వాల్యూ. చూడండి, ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ యూజ్ చేసుకుంటుందా లేదా స్టార్టింగ్ లో, అండ్ దెన్ ద వేరియబుల్ ఇస్ ఇంక్రిమెంటెడ్. ఒరిజినల్ వాల్యూ కదా ఫస్ట్ మనం అంతా యూజ్ చేసేది, చివరన ఇంక్రిమెంట్ చేస్తున్నాం. పోస్ట్ ఫిక్స్ అంటే పోస్ట్ డిక్రిమెంట్ ఏమవుతుంది? ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ యూజింగ్ ద ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ యూజ్ చేస్తున్నాం, చివరన ఏం చేస్తున్నాం? నెక్స్ట్ లైన్ లో డిక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఈ లైన్ చూస్తే మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చేసిందంతా కూడా ఇక్కడ మీకు లైన్ లో అర్థమైపోతుంది. తర్వాత ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ మీన్స్ ద ప్రీ ఇంక్రిమెంట్ అండి. సో ఇంక్రిమెంటెడ్ ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నామా లేదా? ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, దెన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ ద న్యూ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. ఫస్ట్ ఇంక్రీజ్ చేసిన తర్వాతనే మనం ఏదైనా చేస్తున్నాం, న్యూ వాల్యూని యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రీ డిక్రిమెంట్కి వచ్చేసరికి కూడా అంతే, ఫస్ట్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఫస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాం, అప్పుడే యూజ్ చేసుకుంటున్నాం. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం? డిసిషన్ మేకింగ్ అండ్ లూపింగ్ లో అన్ని యూజ్ చేస్తామండి. ఫర్ లూప్ ఇలా లూప్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోతుంది అక్కడ. ఓకే, ఇప్పుడు సింపుల్ గా సైజ్ ఆఫ్ ది ఆపరేటర్ ఈరోజు చివరి టాపిక్ అండి. సైజ్ ఆఫ్ ది ఆపరేటర్ అని తీసుకున్నాను. జస్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ ది వేరియబుల్ ఆర్ డాటా టైప్స్. మన సైజ్ కనుక్కోవడానికి ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, క్యార్ యొక్క సైజ్ ఎంత, ఈ విధంగా జస్ట్ సింపుల్గా ఇలా రాసేసి మనం కనుక్కుందాం. సో ఇప్పుడు మీరు కూడా మీ సిస్టంలో చెక్ చేసుకోవచ్చు. నేను టాస్క్ ఇస్తాను, ఎలాగో చూడండి ఒకసారి. printf %d. ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ నేను రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారా చూద్దాం. %d బైట్స్, ఎన్ని బైట్స్ ఉంటుంది మనం చూద్దాం. సైజ్ ఆఫ్, జస్ట్ సింపుల్ ఎంత సైజ్ ఆఫ్ అని రాశాను. ఇక్కడ ఇంటూ యొక్క సైజ్ కనుక్కుంటున్నాను, డాట్ టైప్ యొక్క సైజ్. ఇక్కడ సెమికాలన్ చివరన చూడండి, ఇంతే. ఎన్ని బైట్స్ వస్తుంది చూద్దాం. నా దాంట్లో, నా సిస్టంలో ఇంటీజర్కి ఎన్ని బైట్స్ వస్తాయి? 2 బైట్స్ వస్తాయా, 4 బైట్స్ వస్తాయా చూద్దాం. 4 బైట్స్ వచ్చాయి. ఓకే, నార్మల్గా డిక్లేర్ చేసి వదిలిద్దాం. ఇక్కడ నేను వేరియబుల్ ఏ తీసుకుంటున్నాను, చూద్దాం ఏమి ఇస్తుందో ఆన్సర్. సేమ్. ఓకేనా? నెక్స్ట్ ఫ్లోట్ ఎన్ని బైట్స్ స్టోర్ చేసుకుందని చెప్పానండి, ఎవరికైనా గుర్తుందా? ఎనీవన్? యా, గుడ్ సూర్యబాబు గారు, చంద్ర గారు, కలగత గారు, సునీల్ రెడ్డి గారు, మల్లికార్జున్ గారు రాంగ్ చెప్పారు. అది డబుల్ అండి, మీరు చెప్పింది డబుల్ యొక్క సైజ్. సో చూద్దామండి, ఇప్పుడు మనమే చూద్దాం. ఫోర్ బైట్స్. యా, నేను చెప్పాను కదా, ఎవరు అడుగుతారని. హర్షవర్ధన్ గారు ఏమడిగారు? హర్షవర్ధన్ గారు మనకి పర్సెంటైల్ ఎఫ్ ఎందుకు పెట్టలేదు అన్నారు. నాకు జస్ట్ ఇంటీజర్ లో ఆన్సర్ వస్తే సరిపోతుంది కదండి. నాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు 4, 5 ఇలా ఈ రూపంలో నాకు అవసరం. 4 బైట్స్, 1 బైట్ ఇంటీజర్ రూపంలో అవసరం నాకు ఇప్పుడు. అందుకోసం పర్సెంటైల్ డి యూజ్ చేశాను. అందుకే నెక్స్ట్ ఎవరో ఒకళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అన్నాను కదా. సో కరెక్ట్ అడిగానండి, నైస్. అంటే మంచి క్వశ్చన్ చేశారు. సో ఎందుకోసం ఇక్కడ నాకు ఇంటీజర్ కావాలి, అది 1 బైట, 2 బైట, 3 బైట ఆ విధంగా కావాలి. అందుకోసం నేను పర్సెంటైల్ డి పెట్టుకున్నాను, ఆ రూపంలో రావాలని. ఓకేనా? హర్షవర్ధన్ గారు అర్థమైందా?
యా డన్ అండి. సో ఇప్పుడు ఫ్లోట్ అని పెట్టాను. నేను రెండు రకాలుగా చూపిస్తున్నాను. ఓకే. తర్వాత క్యార్ ఏంటి ఒకసారి ఎఫ్ పెట్టి చూపియండి. ఓకే చూపిస్తాను. యా సూర్యప్రభ చూద్దాం, ఎఫ్ పెట్టి కూడా చూద్దాం ఏ విధంగా వస్తుందో. చూడండి. చూసారా ఎఫ్ పెట్టి ఎలా వస్తుందో. సో నాకు ఇంటీజర్ లో కావాలండి. నాకు ఎన్ని బైట్లో స్టోర్ అవుతుందో సరిపోతుంది. అందుకోసం నేను జస్ట్ పర్సెంటేజ్ డి ఇస్తున్నాను. సో తర్వాత క్యాడ్ ఎంత అండి సైజు? 1 బైట్. యా సారీ సేవ్ చేయనట్టు. ఓకే ఇక్కడ మార్చలేదండి అందుకోసం. సో చూడండి 1 బైట్స్. ఓకే అందరు బాగా చెప్పారు. సో ఎంత 1 బైట్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరో డబుల్ ఇప్పుడు చెప్పండి డబుల్ ఎంత? హర్షవర్ధన్ గారు మళ్ళీ రాంగ్ చెప్తారు. మనం నిన్న డిస్కస్ చేసామండి. ఓకే మల్లికార్జున గారు 8 పెట్టారు కదా అప్పుడు. యా మల్లికార్జున గారు ఇప్పుడు చూడండి డబుల్ యొక్క సైజ్ 8 బైట్స్. చూద్దాం ఒకసారి ఎంత వస్తుందో. ఎయిట్ బైట్స్ అండి. మీకు 6 అని ఎవరు చెప్పారండి? అంతా 6 అని పెడుతున్నారు. 6 అని ఎక్కడ? నేనైతే 6 అని రాయించలేదు అనుకుంటా. 8 బైట్స్ అండి. 8 బైట్స్ డబుల్ యొక్క సైజ్ 8 బైట్స్ అని చెప్పాను కదండి. మర్చిపోయారా? ఫ్లోట్ 4 డబుల్ 8 బైట్స్. ఓకే అందరు 6 పెట్టేసరికి నేను షాక్ అయ్యాను. అసలు నేను 6 చెప్పాను. 8 అండి 8 బైట్స్. ఓకే ఈ విధంగా మనం సైజ్ అనేది మీరు డబ్బులు ఇచ్చి రాయొచ్చు కూడా ఏ అని రాయొచ్చు ఈ విధంగా అనుకోండి. సో మీకు నేను టాస్క్ ఉంటుంది ఈరోజు మీ సిస్టంలో చూడండి ఇంటీజర్ ఎన్ని బైట్స్ ఉంటుందో మీ సిస్టంలో చెక్ చేయండి ఒకసారి. సో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఆపరేటర్ అనేది ఒక సింబల్. అది అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది దేనిపైన? వేరియబుల్స్ అండ్ వాల్యూస్ పైన. తర్వాత వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ చెప్పాలి. ఇప్పుడే డిస్కస్ చేసాం. ఇది నేను చెప్పను మీరే చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పండి తర్వాత నేను చెప్తాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అండి ఇంతకుముందే. గుడ్ అండి. టు నో ద సైజ్ ఆఫ్ డాటా టైప్. టు నో ద సైజ్ ఆఫ్ వేరియబుల్ అండ్ డాటా టైప్ అని ఎందుకు రాయించానంటే జస్ట్ అది ఎందుకంటే మీకు వేరియబుల్ అనేది ఏంటండి డాటా టైప్ ఏది ఉంటే ఇప్పుడు సపోజ్ అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. అక్కడ సైజ్ ఆఫ్ వేరియబుల్ రాసి ఇచ్చారు కదా అంటే ఇంటూ ఏ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏ యొక్క సైజ్ ఎంత అవుతుంది? 4 బైట్స్ అవుతుంది. ఫ్లోట్ ఏ అనుకున్నాను అనుకోండి. ఏ యొక్క సైజ్ ఏమవుతుంది ఇప్పుడు? 4 బైట్స్. క్యార్ ఏ అన్నాను అనుకోండి. ఏ యొక్క సైజ్ ఏమవుతుంది ఇక్కడ? 1 బైట్. మరి ఏనే కదా మరి ఇక్కడ ఎందుకు డిఫరెంట్ వచ్చిందంటే ఇది ఇంటీజర్ సంబంధించింది. ఇంటీజర్ ఫస్ట్ ఇది ఫ్లోట్ సంబంధించింది కాబట్టి ఫ్లోట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 4 బైట్స్ తీసుకుంది. ఇంట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 4 బైట్స్ అలకేట్ అయింది. క్యార్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 1 బైట్ అలకేట్ అవుతుంది ఏకి.
ఎప్పుడు నేను డాటా టైప్ డిస్కస్ చేసినప్పుడు అన్ని కూడా డిస్కస్ చేసాం. డాటా టైప్ ఎప్పుడు మెన్షన్ చేస్తామో దానికి తగ్గట్టు మనం రిజర్వ్డ్ మెమరీ అనేది ఇదవుతుంది. ఓకే. Size of objects that are referred to during storage allocation, input and output functions. జస్ట్ స్టోరేజ్ పర్పస్ కోసం అని చెప్పండి, మెమరీ అలొకేషన్ సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ రైట్ అబౌట్ డిఫరెంట్ డాటా టైప్స్ అంటే మనం ఏంటి యూనరీ, బైనరీ, టర్నరీ అవన్నీ కూడా డిస్కస్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్? ఇవి రెండు పెట్టండి ఆన్సర్స్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? జస్ట్ నాకు ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటి చెప్పండి అంతే. డిక్రిమెంట్ ఆపరేటర్ ఏంటి చెప్పండి. దానిలో డిఫరెన్సెస్ అవసరం లేదు, మనకు అవన్నీ కూడా లోపల ఉన్నవి టైప్స్. ఓకే చందన గారు గుడ్. యా చందన గారు గుడ్ అండి. వాల్యూ ఇంక్రీజ్ బై 1, వాల్యూ డిక్రీజ్ బై యాడ్ 1 టు ద ఆపరెంట్, సబ్ 1 టు ద ఆపరెంట్. యా గుడ్ అండి కలగత గారు. సో మనం వేరియబుల్ యొక్క వాల్యూని +1 ఇంక్రీజ్ చేయడం, ఇక్కడ యాడింగ్ 1, ఇక్కడేమో -1 అంతే. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? యాడింగ్ వాల్యూ ఆఫ్ వేరియబుల్కి ఎంత మనం ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా? సో ఇదండి. నెక్స్ట్ టాస్క్ చూడండి. ఫస్ట్ వన్, ప్రింట్ యూజింగ్ ద సైజ్ ఆఫ్ ఆపరేటర్, ఫైండ్ ద సైజ్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. మీ సిస్టంలో సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేసి డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క సైజు అనుకోండి. నేను చేశాను కదా అని ఇప్పుడు కాదు, మీరు కూడా చేయాలి. సిస్టంలో మీ సిస్టంలో ఎలా వచ్చిందో లైన్గా 4 పెట్టేయండి. నాకు ఇంటూ ఫ్లో టు క్యారీ డబ్ల్యూ లైన్గా పెట్టేసేయండి. ఇలా 4 లైన్స్ రాసేసి లేకపోతే పక్క రాయండి ఎలా అయినా. తర్వాత ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ పర్ఫామ్ చేయండి, పోస్ట్ డిక్రిమెంట్ పర్ఫామ్ చేయండి. ఇంకా మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎన్ని టాస్క్లు అయిపోయావు ఇప్పుడు మనం మీకు ఆన్సర్లు చెప్పడంలో. సో తర్వాత A=5 బోత్ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది పర్ఫామ్ చేయండి. ఇవన్నీ కూడా మనం ఈరోజు చాలా టాస్క్ లాగా చేసేసాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగేసాను నేను దాంట్లోని. ఇంకా కొన్ని టాస్క్లు ఇచ్చాను. ఇప్పుడు ఇంకా మీరు చేయాలనుకుంటే ఇప్పుడు మొత్తం ఈ 4 టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి ఫస్ట్. ఓకే నేను గ్రూప్లో పెట్టేస్తున్నాను. యా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి ఇంకా. ఓకే.